నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. నిత్య జీవితంలో మనం ఆచరించే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో ఆచరించే క్రమంలో ఎంతోమందికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. అలాగే. రాజమండ్రి నుంచి అనూహ్య రాస్తున్నారు. భార్యాభర్త అనుబంధం కోసం ఏ దైవాన్ని పూజించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ఆ ఇంటికి ఒక కులదేవత ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక కులదేవత ఉంటుంది. భార్యాభర్తల అనుబంధం బలోపేతం కావాలి అంటే ఆ ఇంటికి సంబంధించిన కులదేవత. కొన్ని గృహాలకు నరసింహుడు, మరికొన్ని గృహాలకు వెంకటేశ్వరుడు, లక్ష్మీ వెంకటేశ్వరుడు, లక్ష్మీ నరసింహుడు, తుళజా భవాని, రామచంద్రమూర్తి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదైవం అనాదిగా ఆ ఇంట్లో పూజలు స్వీకరిస్తూ ఉంటారు. కులదైవాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం చెదరుతుంది. ఇలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మన ప్రాచీనులు వివాహం నిర్ణయం అయిన అనంతరం ఆ వివాహ వేదిక లేదా వివాహం చేసేటటువంటి రోజు మొట్టమొదట కులదేవతా స్థాపన అని చేస్తారు. ఒక్క గురిగి, అందులో బియ్యం, రావ్యాకులు, అలాగే ఆ గురిగికి ఒక వస్త్రం, దీపారాధన, నైవేద్యం, అప్పడం, వడియం ఇలాంటివన్నీ పెట్టి నమస్కారం చేస్తారు. కులదేవత. చాలామంది గృహాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు కులదైవంగా ఉంటారు. వెంకటేశ్వర దీపారాధన. ఏ దైవాన్ని మనం స్తోత్రం చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. దైవాన్ని ఆరాధన చేయడంతో పాటుగా భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఆరాధించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇల్లాలి మాట భర్త వినాలి. భర్త చెబితే ఇల్లాలు అర్థం చేసుకోవాలి. వినకపోవడం వల్ల భర్త దుఃఖాల పాలవుతున్నాడు. అర్థం చేసుకోకపోవడం వల్ల భార్య ఇబ్బందులు కొని తెచ్చుకుంటోంది. రెండు పదాల సారాంశం వేరే. భర్త వినాలి. ఎలా? మనస్సుతో. మగవారు ఎప్పుడూ కూడా ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా బుద్ధితో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో మట్టుకు మనస్సుతో ఆలోచన చెయ్యాలి. అలాగే ఇల్లాలు కూడా ఏదైనా చెబితే అర్థం చేసుకునే విధంగా ప్రవర్తించాలి. ఎందుకని మహిళలు ఎప్పుడూ కూడా మనస్సుతో పనిచేస్తూ ఉంటారు. వారికి లౌకికమైన వ్యవహార దృష్టి తక్కువ. లిటిల్ ఎమోషనల్ ఆడవారు, లిటిల్ ప్రొఫెషనల్ మగవారు. ఈ రెండింటినీ మనం కలగలిపి వైజ్ఞానికంగా ఒక విషయంగా సూచన చేస్తే సనాతన సంప్రదాయం భారతీయ విలువలలో ధర్మశాస్త్ర రూపంగా అర్ధనారీశ్వరుడు, శివుడు పార్వతి కలిపి ఉండేటటువంటి రూపం. లక్ష్మీ గణపతి, అలర్మేలమంగా సమేత వెంకటేశ్వరుడు, శివ పార్వతులు. ఒక్కరిని ఎప్పుడు పూజించకూడదు. ఆవిడతో నాకు పని లేదు, నీ ఒక్కడివే కదా నాకు మోక్షాన్ని ఇచ్చేది అని చెప్పి భృంగిరిటి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసి వెళ్ళడంతో పార్వతికి ఆగ్రహం వచ్చింది. భూలోకానికి వచ్చి 21 రోజులు తపస్సు చేసింది. కేదారీశ్వర వ్రతం అన్న వ్రతంతో మనం అర్ధనారీశ్వర స్వరూపాన్ని చూస్తున్నాం. మొగుడు పెళ్ళాల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఆ ఇంటిలో అనాదిగా ఉన్న దైవాన్ని పూజించాలి. ఇది మొదటిది. రెండవది, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వారి మాటలని వారే వినేటట్లుగా ప్రవర్తించాలి. ఆవిడ మాట ఆయన వినాలి, ఆవిడ మాట ఆయన వినాలి. వాళ్ళ ఇద్దరి మాటలని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వింటే మనకు సమస్యలు వస్తాయి. ఎవరి కన్నీటిని వారే తుడుచుకోవాలి. తమ కన్నీటిని తుడడం కోసం ఎదుటివారి సహాయం తీసుకుంటే
వారు మన నుంచి ఏదో ఒకటి అపేక్షిస్తారు. భార్యకు భర్త మంచి స్నేహితుడు, భర్తకు భార్య మంచి స్నేహితురాలిగా ఉండాలి. ఇది మర్చిపోయిన కారణం చేతనే తగవులు పూజలు చేస్తే మనోబలం పెరుగుతుంది. మనం మారితే సంబంధాలు మెరుగవుతాయి. ఇది విషయం. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. నరసరావుపేట నుంచి విమల గారు రాస్తున్నారు. కాలసర్ప యోగము అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. కాల సర్పయోగం అన్నది జ్యోతిషంలో ఒక గ్రహ స్థితులను సూచించేటటువంటి యోగం. ఇది ఆలస్యాన్ని సూచిస్తుంది. కాలచక్ర భ్రమణంలో నవగ్రహాలలో రాహువు కేతువు ఈ గ్రహాలు లేవు. నవగ్రహ మంటపంలో సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, అనంతరం ఉన్నటువంటి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఆదివారం, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలు వెలిసి 7 గ్రహాలతో ఒక వారం. ప్రపంచంలో ఉండే అన్ని దేశాలలో కూడా వారం ఇలాగే. ఈ 7తో పాటుగా రాహువు, కేతువు అనే ఛాయాగ్రహాలను కూడా కలిపి నవగ్రహాలు అని మనకు జ్యోతిర్విజ్ఞానం ఒక అద్భుతమైనటువంటి పరిశీలనాత్మక ఖగోళ విజ్ఞానం అంతా కూడా మన ముందు ఉంచింది. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి ఒక ఊహాజనిత కక్ష్యను, భూమి చుట్టూ చంద్రుడు తిరిగే ఊహాజనిత కక్ష్య ఇమాజినరీ సర్క్యూట్ ప్రతిరోజు 2 సార్లు ఖండిస్తుంది. 24 అవర్స్ ఈ చంద్రుడు తిరిగే టైం. ఈ ఖండన బిందువులే రాహువు, కేతువు. అందుకనే పగటి కాలమే రాహు ఉంటాడు, 180 డిగ్రీల అనంతరం రాత్రి కాలంలో కేతువు సంచారం. ఈ ఖండన బిందువులు ఏర్పడేటటువంటి సమయం ఉజ్జాయింపుగా 90 నిమిషాలు. ఈ 2 గ్రహాల మధ్యన ఇతర గ్రహాలన్నీ కూడా వచ్చేస్తే అది కాలసర్ప యోగం. రాహువుకు ఎంత శక్తి అంటే సూర్యుడిని మింగేస్తాడు సూర్యగ్రహణం, చంద్రుడిని మింగేస్తాడు చంద్రగ్రహణం అని చెప్తూ ఉంటాం కదా. ప్రస్తుతం కుంభరాశిలో రాహు సంచారం ఉంది కదా. గ్రహాలన్నీ ఒకవైపున వచ్చేసాయి. ఇది కాల సర్పయోగం. ఇలాంటి సమయంలో జన్మించిన వ్యక్తులకు అనుకున్నవి ఏవి కూడా నెరవేరవు, ఆలస్యం అవుతాయి అంతే. దేశాలకు సంబంధించిన గోచారాన్ని చూసే సమయంలో, ముండేన్ చూసే సమయంలో గమనించవలసిన అంశం ఇది. ఇది కూడా 144 రకాలుగా ఉంటుంది. కాలసర్పయోగం లేని జాతకం అంటూ ఏది ఉండదు. ఏదో ఒక రకంగా 2వ ఇంట రాహువు, సంతానకారకమైన సమస్యలు, ధనకారకమైన సమస్యలు, 2 ధనం, 5 సంతానం, 7 వైవాహికం, అన్ని సమస్యలే. కాబట్టి వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా నక్షత్రం తెలుసుకొని నవగ్రహాల సృష్టికర్త పరమేశ్వరుడు స్తోత్రం చేస్తే అలా ఆలోచించాలి. మరొక ఉత్తరం చూద్దాం. అమలాపురం నుంచి పద్మ రాస్తున్నారు. గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కాలం కలిసిరాదా తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురువుగారు. నిజమే. అనేకులలో ఈనాటి కాలంలో భయాలు, ఆందోళనలు జాతకాల పేరిట పెరుగుతున్నాయి. జాతకాన్ని జాతకంగానే గ్రహించాలి. జాతకం తెలుసుకుంటే ప్రయోజనమే కలగాలి, భయం కలగకూడదు. అందరూ ఇక్కడ మర్చిపోతున్నారు. అనేకులు జాతకాల పేరిట మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా జరగబోతోంది అంటూ ఒక సూచన, ఊహ, ప్రతిపాదన, ఒక రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చే మార్పులు ఇవి అంటూ జ్యోతిషం సూచిస్తుంది. గ్రహాల గతులు, గ్రహాల ప్రయాణాలు, గ్రహాల వక్రస్థితిగతులు, గ్రహాల పోయే వచ్చేటటువంటి లేదా అతిచారము, అల్పచారము, వక్రత్వము, రుజుత్వము ఇవన్నీ కూడా మనకు ఆస్ట్రానమీ చెబుతుంది. ఆ గ్రహాల స్థితిగతుల కారణంగా మన జాతకంలో లేక మన వ్యవహారాల్లో వచ్చే మార్పులను ఆస్ట్రాలజీ చెబుతుంది. 2 వేరే అంశాలు. ఆస్ట్రాలజీ తెలుసుకోగానే మనలో కొంత భయాందోళనలు కలుగుతాయి. తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది, ఓహో ఇలా జరగబోతుందా, మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి, పరిష్కారం ఏమిటి? ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం
పుణ్యబలం పెంచుకోవడం. 16వ ఏట మరణించేటటువంటి కుమారుడు మార్కండేయుడు. మృకండ మహర్షికి తెలుసు ఈ సంగతి. మరేం చేశాడు? ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని చెప్పాడు. ఆ పిల్లవాడు పంచాక్షరి మంత్రం జపం చేశాడు. యమభటులు వచ్చారు, శివుడే వచ్చాడు. అంతా కథ మనకు తెలిసిందే. పుణ్యబలం పెంచుకోవడం కోసం గ్రహ గతులను తెలుసుకొని వాటి ద్వారా మన జాతకంలో జీవితంలో వచ్చే వ్యతిరేక సందర్భాలు, ప్రమాణాలు, ప్రమాదాలు తెలుసుకొని వాటికి నివారణోపాయాలుగా మనం పుణ్యబలం పెంచుకోవాలి. వర్షం రాకను ఎవరూ ఆపలేరు, కానీ చేతికి ఒక గొడుగు పట్టుకుని వెళ్ళండి అని సలహా ఇస్తారు. అలా ఇచ్చేదే ఈ జాతకం, జ్యోతిషం, గ్రహగతులు. యంత్రం, మంత్రం, తంత్రం, పూజ, దానం, ఇలా అనేకం మనకు పరిహారాలు చెప్తూ ఉంటారు. ఉంగరాలు, ఇవన్నీ కూడా వీటన్నింటికంటే కూడా మించి ఆత్మ బలాన్ని పెంచేది, మనోవిశ్వాసాన్ని కలిగించేది ఒక నామస్మరణ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం గంగణపతయే నమః, ఐఎమ్ కరెక్ట్, నేను సరి. ఇలా మన మనోబలాన్ని పెంచుకునే ఒక దైవనామం స్మరిస్తే చాలు, ప్రపంచాన్ని మనం సాధించుకోగలుగుతాం. మన మీద మనకు భయాన్ని, మన మీద మనకు విశ్వాసాన్ని పోగొట్టే విధంగా గ్రహగతుల కదలికలను మనం పరిశీలించకూడదు. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ తెలుసుకుందాం, మనోబలం పెంచుకునే విధంగా ప్రవర్తిద్దాం. ఇది విషయం. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. భద్రాచలం నుంచి లక్ష్మి రాస్తున్నారు. ఒకే గోత్రికులు ఎవరన్నా కాలం చేస్తే ఆ కుటుంబంలో అందరూ నియమాలు పాటించాలా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. 7 తరాల వరకు పాటించాలి. అందుకే ప్రాచీనులు సగోత్ర వివాహాలు చెల్లవు అంటూ వివరించారు. నిర్ణయ సింధువు అనే గ్రంథంలో గోత్ర ప్రవరలను తెలియజేస్తూ 8 విధాలుగా ఉండే ఈ గోత్రాలు క్రమేణా 72 గోత్రాలుగా ఎలా మారాయో, ఆపస్తంభుడు అనేక వర్గాలలో ఎలా చేరి ఉన్నాడో మనం ఆ గ్రంథంలో తెలుసుకోవచ్చు. ఋషి పరంపరలలో ఒక గోత్ర ప్రవరలో ఉండే ఋషి మరో గోత్ర ప్రవరలో కూడా ఉంటే ఆ 2 కుటుంబాల మధ్య వివాహాలు చెల్లవు, చేయకూడదు. సంతానం అనారోగ్యంగా, అవకరంగా పుట్టే అవకాశాలు ఉంటాయి. నేటి సైన్స్ నేటికి ఈ విషయం పట్ల పరిశీలనలు చేస్తూ ఆశ్చర్యపోతూ ఇంత సైన్స్ ఇందులో ఉందా అంటూ తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది నిజం కూడా. ఇలాంటి నేపథ్యంలో ఒక గోత్రంలో చెందిన వారు ఎవరైనా మరణిస్తే 7 తరాల వరకు వారితో మనకు చుట్టరికం ఉంటే తప్పకుండా పాటించాలి. చుట్టరికం లేకపోతే అప్పుడు కూడా సచేల స్నానం, వెంటనే స్నానం చేయాలి. యజ్ఞోపవీతాన్ని ధరించే అర్హత ఉన్న ఎడల ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అలాగే మొలత్రాడు కూడా మగవారు మార్చుకోవలసి ఉంటుంది. సగోత్రీకులు ఎవరైనా మరణించారు అని తెలిస్తే కూడా ఈ 2 నియమాలు, యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం, అలాగే మొలత్రాడు మార్చుకోవడం, ఈ 2 తప్పనిసరి. మరణించిన వ్యక్తికి సంబంధించి సూతకం పాటించే క్రమంలో బంధుత్వ దూరాలతో కొందరికి స్నానం, కొందరికి 1.5 రోజు, కొందరికి 3 రోజులు, మరి మిగతా వారికి ఆ ఆస్తిని అనుభవించేటటువంటి దాయాదులందరికీ 10 రోజులు, కర్మ చేసేటటువంటి ఆ కర్తకు 12 రోజులు. ఇది సూచన, ఇది సూతక కాలం. మరణించిన వ్యక్తికి ఆ దేహం అతడిది. మరణించిన తర్వాత కూడా ఆ దేహంలో ప్రాణం ఉంటుంది. మరణించిన తర్వాత కూడా 24 నిమిషాల సేపు మెదడు పనిచేస్తుంది. మరణించిన తర్వాత కూడా 24 గంటల వరకు ఆ వ్యక్తికి సంబంధించిన నేత్రములు, కాలేయం, లివర్, లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, హార్ట్ బీటింగ్ ఆగిపోతుంది. 8 గంటల వరకు చనిపోయాడు అని చెప్పిన తర్వాత కూడా 8 గంటల వరకు ఆ దేహంలో రక్తం వేడిగానే ఉంటుంది. 8 గంటలు దాటిన తర్వాత రిగర్ మార్టిన్ స్టేజ్ అన్న పేరిట ఇంకా ఈ చర్మం పూర్తిగా చల్లబడిపోవడంతో కొన్ని వందల వేల లక్షల కోట్ల క్రిములు లోన చేరతాయి. ఇంకా ఈ పదార్థం చెత్త అని అవి ఆక్రమిస్తాయి. అంతవరకు ఈ దేహాన్ని ఆశ్రయించిన ప్రాణశక్తి
దశవిధ నాడులలో వాయువులతో ఉండేటటువంటి ప్రాణశక్తి, ప్రాణోపాన వ్యానోదాన ఉదాన సమాన ధనంజయ క్రికర, ఈ వాయువులన్నీ కలిసి ప్రాణం. ఈ దేహాన్ని నీవు దహనం చేస్తున్నావు అని దుఃఖపడుతుంది, కర్తను వెంటాడుతుంది, అయ్యయ్యో అంటుంది, మనకు వినిపించదు. ప్రాణంతో ఉంది ఇంకా ఆ శరీరం, మనకు అందరి ప్రాణం. అది సైన్స్ నిరూపించింది ఈ మధ్యకాలంలోనే. తీసుకెళ్ళాం, దహనం చేశాం. మరి ఆ గాలి ఏం కావాలి? ఈ కుటుంబాన్ని ఆశ్రయించి ఉంటుంది. అయ్యో నా దేహాన్ని ఇలా చేశావే, ఆహారం లేదే, వేడి, చిన్న గాయం చేతికి దీపంతో ఇలా పెడితే ఆ వేలికి సెగ తాకితే మండిపోతాం భయంతో, భగభగ. దేహాన్ని దహించి వేశాం. దాహం లేదు, వస్త్రం లేదు. తపోశమనార్థం, పిపాశమనార్థం, క్షుధాశమనార్థం ఆ కర్త 72 స్నానాలు చేయాలి. ఇదంతా కనిపించని అంశం. మా వల్ల కాదండి, మేము చేయమండి అన్నప్పుడు మీరు హిందుత్వానికి దూరంగా అవుతున్నారు అని అర్థం. భారతీయ దార్శనికత అంతా ఒక విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. సెంటిమెంట్ అంటాం మనం. దేహము, విజ్ఞానము, వివేకము, ఇంటి పేరు, రూపము, సౌందర్యము, ఆస్తి ఇచ్చిన ఈ తండ్రికి తల్లికి సంబంధించి 10 రోజుల పాటు మనం కాలం ఇవ్వలేమా? 70-80 ఏళ్ళ జీవితం ఇచ్చారు వాళ్ళు. 10 రోజులు ఆ తల్లి తండ్రి కారండి, బంధువులలో ఎవరో. బంధువులలో ఉండే రక్తం మన రక్తం ఒకటే, 23 సెట్స్ ఆఫ్ జీన్స్ ఒకటే. కాబట్టి కుటుంబం వ్యవస్థ పాటించాలి, మార్గాంతరం లేదు. పాటించకపోతే దండగా ఆ జీవితం లేదు. ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాంతరాలు ఉన్నాయా అండి? కలిపేసుకోండి. అపార్ట్మెంట్ సంస్కృతి కాబట్టి 12వ రోజున ఇంటిలో ఉండే ఆ సమస్త దుస్తులను తడిపి ఆరవేసి, గోమయం అలాగే గోపంచితం పంచగవ్యంతో ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసి శుద్ధి చేసి ఉపవాసం దీక్ష చెయ్యండి. ఏ తప్పు చేసినా ప్రత్యామ్నాయంగా ఉపవాస దీక్ష చెబుతుంది సనాతన ధర్మం. ఇది విషయం. గురుగారు, జాతకం బాగాలేదు అంటే ఎంతోమంది కంగారు పడుతూ ఉంటారు, కానీ పుణ్యబలం పెంచుకోవాలి అని చక్కగా సూచించడం, అదేవిధంగా సూతకాన్ని ఏ విధంగా పాటించాలి, ఇటువంటి ఎన్నో ఆచరించదగ్గ విషయాలను ప్రేక్షకులకు శాస్త్రీయ సమాధానాల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం.